విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నా పర్లేదు, కానీ మన ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే ఇలానే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ. ఇంట్లో ఆవిడ లేకపోతే ఎంత సుఖం ఉంటుందండి. ఈరోజు న్యూస్ ఏంటో చదువుతాం. పంజాకోట ఏటీఎం సెంటర్ లో 5 లక్షలు చోరీ, రిసిప్ట్ కోసం వెయిట్ చేస్తూ పోలీసులు దొరికిపోయిన దొంగలు. అన్ని దొంగ న్యూస్. ఏమండి అయ్యగారు, చెప్పమ్మా. ఈ బట్టలారేద్దాం అన్నారు, పైకి వస్తే అన్నారు. బట్టలారేస్తున్నావా? వస్త్రం ఇద్దరం కలిసి ఆరేసుకుందాం. వచ్చాడే అన్ని దోచుకుపోతాడే, ముంబైలోని మునగాడే. రాంప్రసాద్ ఈ టైంలో వచ్చాడు. ఏదో మేనేజ్ చేయాలి. రాంప్రసాద్ ఉన్నాడు. ఉన్నాడండి. ఇంతకు నువ్వెవరు? నేను రాంప్రసాద్ అన్నయ్య కొడుకునండి. రాంప్రసాద్ అన్నయ్య కొడుకు? రాంప్రసాద్ అన్నయ్య లేడే? మా నాన్నకి తమ్ముడు ఉన్నాడండి. అర్థం కాలా? అదే ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు ఉన్నది కదండి, ఆ అత్తాల మేనల్లోడు కొడుకు నేను. కానీ రాంప్రసాద్ కి అన్నయ్య? బ్లెస్ మీ. రాంప్రసాద్ కి అన్నయ్య ఉన్నాడు. థ్యాంక్స్. రాంప్రసాద్ ఎక్కడ? అది మేడం మీద పని ఏదో బట్టలు ఎరడానికి వెళ్తే అక్కడికి వెళ్ళాడండి. రాంప్రసాద్ అక్కడ ఉందా? అవును. రాంప్రసాద్ మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడండి. మీరు మీ ఫ్రెండ్షిప్ బాగా ఫ్రెండ్స్ అంటగా మీరిద్దరు. అవును. నేను అంటే నా సన్ని లేని వాడికి నిద్ర పట్టదు అనుకో. కూర్చోండి సన్ని గారు. నా పేరు నీకెలా తెలుసు? రాంప్రసాద్ చెప్పాడండి. రాంప్రసాద్ ఎక్కడ? చెప్పాను కదండి, పైన మేడ పైన పని మనిషితో. నేను కూడా వెళ్తా అయితే రాంప్రసాద్. థ్యాంక్స్. అవును, రాంప్రసాద్ కి అన్నయ్య? బ్లెస్ మీ. ఉన్నాడు. రాంప్రసాద్ కి అన్నయ్య ఉన్నాడు. థ్యాంక్స్. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే, ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. ఇది నా ఏరియా, నువ్వు వస్తారు దొంగతనానికి. నెట్వర్క్ ఉండగా ఏదైనా చేయొచ్చు. ఈ ఇంటి వాళ్ళతో దొంగని చెప్పని బుక్ చేయిస్తాను. నువ్వు అవతారు పురుషుడు రా, పైన దిగొచ్చా మరి. ఎందుకు దొంగతనం చేసుకుంటే ఏదో పని చేసుకోవచ్చు. దొంగ నా కొడక. నువ్వు చేసా పత్తి పనులా? నువ్వు చేసి దొంగతనం నేను బుక్ చేస్తా. రే మాట్లాడదు. చూసుకున్నా ఎంతసేపు చూస్తారా? కలకలం వచ్చేస్తా ఏదో కలు తిరుగుతున్నా ఇక్కడ. నేను ఇలా కాదురా, నేను అర్థం చెప్పి బుక్ చేస్తా. నాకు నిన్ను ఎవరు నువ్వు? రాంప్రసాద్. బ్లెస్ మీ. నేను సన్నీ వాళ్ళ అన్నయ్య కొడుకునండి. సన్నీలు అన్నీ కొడుక? అవును. ఓహో, మరి అన్నీ లేడే? మా నాన్న తమ్ముడు ఉన్నాడండి. అంటే నీకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. మా పెద్దమ్మ వాళ్ళ చెల్లెళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ బిల్లు ఉన్నది కదండి, వాళ్ళ కొడుకు నేను. అర్థం లేదు. ఇప్పుడు మా పిన్నికి వాళ్ళ భర్త నాకు ఏమవుతాడు? బాబాయ్ సన్నీ. బాబాయ్? నీకు ఇంకా అర్థం కదా, నేను మళ్ళీ చెప్తాను. ఎందుకు ఆడేవాడు? ఎవడు? రాంప్రసాద్. వీళ్ళు తమ్ముడు. అవునండి, దేవుడు ఇచ్చిన తమ్ముడు. లేదు, నానిచ్చిన తమ్ముడు. అవును, మా నాన్న పేరు దేవుడు. సన్నీకి అన్నీళ్ళు ఎవరు లేరే. సరే బాగానే ఉన్నారు, కానీ నాకు చిన్న డౌట్. కూర్చోండి. టీ తెస్తాను, ఒక నిమిషం వెయిట్ చేయండి. నాకు కాఫీ తీసుకురండి. నాకు బూస్ట్. నీకు బూస్టా? ఇంట్లో పాలు లేవు, నీళ్ళు తీసుకొస్తానండి. అలాగే. ఇలా కాదురా. రాంప్రసాద్ ఏడా? రాంప్రసాద్ లేడు కదా పైన. ఇప్పటికి ఎందుకు వచ్చాడండి? పని అయిపోయిందంట, నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడు. అవునా? ఇంతకీ ఈడోడు? సన్నీ. ఓహో, మీ తమ్ముడు కదా? మా తమ్ముడు అండి, కరెక్ట్ గా చేశారు.
ఇవరు వాటర్ ఎలా సండి బాగున్నా బాగున్నా బాగున్నా. అబ్బా ఇంకేంటమ్మా సంగతులు మీరే చెప్పాలి బాబాయ్. బాబాయ్ అంటే ఇప్పుడు మీరిద్దరు మాకు వాడు బాబాయ్ కదా, బాబాయ్ ఫ్రెండ్ ఏమవుతాడ్రా? బాబాయ్ అవుతాడు. ఏం బాబాయ్? బాబాయ్ బాబాయ్ బాబాయ్. కానీ నీకు చెప్పడం మర్చిపోయినరా, మన పక్కన భాస్కర్ ఉన్నాడు కదా, అంతా దొంగలు పడ్డారా. 2 తులాలు బంగారం, 10,000 క్యాష్, ఆ విత్తర బింది బెండి అని పట్టుకుపోయారట. ఎవడు చెప్పాడండి ఆడింట్లో అంత ఉందని చెప్పని? ₹1,00,000 క్యాష్, 2 తులాల బంగారం, అది కూడా నకిలీ బంగారం. బయటికి వెళ్ళి అమ్ముతాడు, చెప్పు తీసుకుని కొడుతున్నారు నన్ను. అవునా, నువ్వెందుకు నీకెళ్ళి తెచ్చే విషయం? అదే అంటే నేను వాళ్ళ ఇంటి పక్కన ఉంటాను, నాకు తెలీదా అవన్నీ? అవునా ఆయన నన్ను దొంగ లోపల పెట్టి ఆ. కేసు పెట్టాలండి. అవును. ఏమంటారు బాబాయ్? అంతే 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 అంతే. కరెక్ట్ చెప్పారా? ఇంకోటి సిఆర్ఎన్ ఇంట్లో కూడా దొంగలు పడ్డారట తెలుసా? చిచ్చే! ఆ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ తప్పించి ఏదైనా బొంగు లేదు అక్కడ. అవునా? లోపలికి దొంగతనంగా నేను అవమాన పడిపోయాను, ఏమి లేవని చెప్పేసి. నువ్వెందుకు అవమానపడ్డావు? అంటే వెళ్ళింది నేనే కదా. ఎందుకెళ్ళావు? పోలీస్ కంప్లైంట్ కోసం. ఆహా, పోలీస్ అయినా ఇలాంటి అయినా దొంగలు- అలాంటి వాళ్ళని పోలీసులు మామూలు కాదండి, చెప్పులతో కొట్టారు పోలీసుల్ని. అదే దొంగల వాళ్ళని. నువ్వు చెప్పింది రెడీ ఇలాంటి దొంగ అసలు వదలకూడదు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. పదండి. పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎందుకు ఇప్పుడు? పోలీస్ స్టేషన్ వద్దు, మమ్మల్ని గుర్తుపెట్టేస్తారు. గుర్తుపెడతారుగా. ఏడు గుర్తుపట్టడం ఏంటి? అదే మేము ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి మళ్ళీ మమ్మల్ని గుర్తుపెట్టి అడుగుతారు ఏమైంది అని చెప్పని. నీకు చెప్పలే కదా, మన రాత్రి మన ఇంట్లో కూడా దొంగలు పడ్డారా. మళ్ళీ దొంగలు పడ్డారా? రాత్రి వచ్చావా? నేను నువ్వే వచ్చుంటావు. అదే శంకర్ గడు వచ్చుంటాడు. ఏమో ఏముంటది ఇంకా ఇక్కడ మొత్తం తీస్తుంటాడు. అదే ఏం పర్లేదు ఏం దొంగతనం ఏం జరగదు మన ఇంట్లో. ఏం పోలేదా? ఏం పోలేదు. అయితే మనం హ్యాపీగా మనం చేసుకోవచ్చురా. ఏం చేసుకోవచ్చు? అదే మేమిద్దరు మామూలు పరిచయాలు పెంచుకోవచ్చు అంటున్నాం. పరిచయాలు పెంచుకోవచ్చా? అయినా బావా ఇంత కష్టపడి మనం సంపాదిస్తుంటే వాళ్ళు వచ్చి మంటపులు దొబ్బేస్తారట్రా. ఈ నా కొడుకులకి కోసి కారం పెట్టాలరా. ఉప్పు కారం పసుపు కూడా పెట్టాలరా. దోమేంటండి ఇలాగా? అవును, ఇక్కడ కూడా అడుగుదాం. అయినా అలాంటి వాడు ఉండకూడదు, మనం కోసి ఉప్పు కారం పెట్టాల్సిందే. ఏంటంటే ఉప్పు కారం పెట్టి ఫిలింగ్ చేస్తారు దొంగతనంలో. పొద్దున 7 గంటలు లేచి ప్రతి వీధి తిరిగి ప్రతి వీధి బీటు కొట్టి పొద్దున 7 గంటలు అలా వెళ్తే ఎవరు చుట్టాలింటికి వెళ్ళాడు, ఎవరు అత్తాలింటికి వెళ్ళాడు, ఎవరు పుట్టింటికి వెళ్ళాడు అని చెప్పి సవాళ్ళతో స్కెచ్లు వేసుకుని సవాళ్ళతో ప్లాన్లు వేసుకుని ఆ ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ దొంగతనం చేయొచ్చని పొద్దునంతా పడుకుని రాత్రి 8 గంటలు లేస్తే అప్పుడు తల చెప్పే. ఆ తర్వాత 8 గంటలకి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత గోడ దూకిన తర్వాత అక్కడ కుక్క ఉంటుందా, నక్క ఉంటుందా, కోడి బొక్క ఉంటుందా ఎవరికి తెలియదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒళ్ళంతా ఆయిల్ రాసుకొని కారం పూసుకొని ఇన్ని చేసిన తర్వాత ఇదండి దొంగలు. మీకెళ్ళి తెలిసిందండి? ఇలాంటి దొంగల కొడుకులు నమ్మకూడదు. చిచ్చి ఐ హేట్ థీవ్స్. ఐ ఆల్సో హేట్ థీవ్స్. అయినా మన ఇంట్లో దొంగతనం జరిగింది కానీ ఏమి పోలేదురా బాబు. హ్యాపీ. అలా అని ఊరుకోదు బాబాయ్, పక్క వీధిలో వేస్తే నాకు బాగా తెలుసు. ఓకే, మీరు కేసు పెట్టారు అనుకోండి, పోయిన దానికి డబ్బులు ఇప్పిస్తాను. పోయిందని డబ్బులు ఇప్పిస్తారు మరి. నాకు సీఐ తెలుసు, మీరు ఒక్కటి పోయిందంటే 5 ఇప్పిస్తాను నేను. మన ఇంట్లో ఏం పోలేదు పెద్దగా ఏం జరగదు. అబ్బా మీరు ఓవర్ పడతారండి. మీరు ముందు పేపర్ తీసుకొని కేసు పెట్టండి, మీరు రాయండి, చెప్తాను, మీరు కంప్లైంట్ రాయండి. వస్తాయంటారా? మీరు గ్యారంటీ నేను ఇస్తున్నా కదా, వస్తాయి పక్కా వస్తాయి. మీరు ఏదైనా పోతే రాయండి. ఆయన ఏం పోయా మన ఇంట్లో, అయినా మన ఇంట్లో పెద్ద ఏం పోలేదండి. అబ్బా మీరు బాగా గుర్తుంచుకోండి, ఏ పోంటే ఏం పోయినాయి? ఉల్లిపాయలు టమాటాలు పోయాయా? కొత్తిమీర కరేపాకు కూడా రాయండి. లేదంటే ఎర్రి పాపలా చెంచని చెప్తారండి. పెద్ద పెద్ద చెప్పండి. పెద్ద పెద్ద ఉల్లిపాయలు పెద్ద పెద్ద టమాటాలు పోయాయి. చెప్పు 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 చెప్పులేమని పోయి చెప్పండి. లేకపోతే ఏంటండి, కనిపించి ఎంత పెద్ద పెద్ద ఉంచుకొని ఈ పోకుండా అయి పోతారు. ఇదిగోండి ఇదేంటి శాంసంగ్ LCD టీవీయా? టీవీ. ఆ టీవీ పోయిందా రాయండి. టీవీ ఉంది కదయ్యా. మీరు రాయండి, ఇలా పోయిద్ది. 3 టీవీలు వస్తాయి. టీవీ అది ఆడ తీసుకెళ్ళాక 3 టీవీలు వస్తాయి. కంప్యూటర్ ఇంకేమైనా పోతే ఇంకా ఇగో ఫిలిప్స్ DVD ప్లేయర్ ఇది పోయిందని రాయండి. DVD ప్లేయర్. గొడవ పడ తాగండి రే. మీ ఇద్దరు సమానంగా ఇస్తాను రా. ఒకటి వాషింగ్ మెషిన్, ఒకటి ఫ్రిడ్జ్ తీసుకోండి. ఓకేనా? బాబాయ్ నువ్వు ఇలా కోఆపరేట్ చేస్తే పిన్నిని కూడా ఉంచు రా. బాబాయ్ ఇంకేం పోయినాయి? ఇంకేముంటారా పోవడానికి, అన్ని దాస్తారు కదా, బానే ఉంది. బాబాయ్ నువ్వు మనిషివా రాంప్రసాద్? వెనకాల అంత బీరో ఉంచుకొని అది పోయలేదంటావు. ఇప్పుడు బీరో పోయిందని నమ్ముతారు ఎవరైనా? నేను నమ్మిస్తాను బాబాయ్. మేము ఉన్నాం కదా. బీరో రాసేనా? బాబాయ్ బీరువా. 5 బీరువాలు కొట్టేస్తున్నావు. ఇందాక నుంచి డైలాగ్ వెళ్ళి సాయం చేయొచ్చు కదా, వెళ్ళు. ఇప్పుడు బీరో పోయింది కదా, కంపల్సరీ వస్తాయి 2 బీరోలు. ఏంటండి బాబాయ్ 3 వస్తాయి. బాబాయ్ ఇంకేమున్నాయి?
పిన్ని పోయిందని రాసేద్దామా? పిన్ని పోయిందని రాస్తే నీకు 2 పిల్లలు వస్తారు. అప్పుడు దేత్తడి పోచమ్మ కూడా. పిన్ని నగలు లేదంటే క్యాష్ గీసి ఉంటాయి కదా, అవి ఏమన్నా పోయినా? నగలో క్యాష్ ఎందుకురా? బాబాయ్ కాసుకు 2 కాసులు ఇస్తారు. కాసులు 2 కాసులా? అయితే బీరోలో ఏ డేర్ వాళ్ళలో తెచ్చే నగలు. థ్యాంక్స్ బాబాయ్. బాబాయ్ నాకేం చెప్పవా? పర్సులు ఏమైనా ఉన్నాయా? పర్సులు పర్సలా? ఉన్నాయా? ఉన్నాయి. ఇవ్వండి బాబాయ్, ఇంకేంటి ఆలోచిస్తారు? పర్సులు ఇవ్వండి. ఒక పర్సు ఇస్తే 5 పర్సులు ఇవ్వండి. అది 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 ఏంటి ఇంత షార్ప్ ఉన్నారు కుర్రాళ్ళు? ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నారా? ఇదే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అయితే రేపు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ సీన్ అయిపోతారు ఇద్దరు. అవును, వచ్చేస్తారు కదా? వస్తారా? మన పిల్లలే కదా వస్తారు. మన పిల్లలు మన నమ్మకం ఎవరు ఉంటారా? మీ అన్నయ్య పిల్లలు కదరా? మీ అన్నయ్య పిల్లలుగా? మా అన్నయ్య పిల్లలు కదరా, మీ అన్నయ్య పిల్లలు కదా. మా అన్నయ్య పిల్లలా? ఆ. అరే మీ అన్నయ్య పిల్లలు రా. కాదురా, ఇప్పుడు బాబాయ్ బాబాయ్ ఫ్రెండ్ అన్నాడు కదా. అవును. ఇంకేంటి నువ్వు బాబాయ్ నీ ఫ్రెండ్ సరిపోయి. కాదురా, నేను బాబాయ్ నువ్వు ఫ్రెండ్ అన్నాడు. ఎవరు చెప్పాడు రా బాబాయ్ ఫ్రెండ్ అని? వాళ్ళే చెప్పారు. అంటే ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు మీ అన్ని కొడుకులు కాదా? కాదు. నాన్న కొడుకులు కాదు, వాళ్ళు బాబాయ్ రోయ్. బాబాయ్ కాదురా. అరే నీ వల్లే నా బాజు కూడా పోయింది. బాబాయ్ 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 ఆడేది మర్చిపోయాడంటే అందుకే వచ్చాము. ఎన్నిసార్లు బాబాయ్ బాబాయ్ చెప్తారు? తెలిసింది మొత్తం మీరు ఎవరన్నా తెలిసింది ఇప్పుడు. తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయిందా? మొత్తం తెలిసింది. మొత్తం తెలిసిపోయిందా? మొత్తం తెలిసిందిరా. ఇలాంటి టైంలో మేము ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తారు? అరే అక్కడ రాయి. ఏంటి రాస్తారా? సోఫా పోయిందని రాస్తా. సోఫా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందిగా. ఇప్పుడు పోయింది. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. సుధీర్, సార్. స్కిట్ చాలా చాలా బాగుంది. దొంగతనం అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ని బేస్ చేసుకొని మీ ఇద్దరు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ నాకు నువ్వు కొత్త గెటప్ బాగా ఇచ్చావు సుధీర్. వద్దురా అంటే వీడు వెళ్ళేస్తారు అక్కడ. మళ్ళీ కమింగ్ బ్యాక్ స్కిట్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్. రోజా గారు, మనిషివా రామ్ ప్రసాద్ వా? కానీ చాలా బాగుంది. సన్నీ అయితే ఆంగ్లో ఇండియన్ గా అదే hair. పక్కింటి అంకుల్ గా అదే స్టైల్. కానీ ఏ గెటప్ వేసినా సూట్ అవుతుంది సన్నీ. నీకు కూడా చాలా చక్కగా ఉంది. ఫన్నీ కాన్సెప్ట్, చాలా హార్ట్ఫుల్ గా మేము హ్యాపీగా నవ్వుకున్నాం.